వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిద్దాం. ఆల్మట్టి కానీ బాబ్లీ కానీ ఎప్పుడండి మొదలైండేది, ఎప్పుడు ఒక స్థాయికి చేరుకుండేది, ఎప్పుడు స్పీడప్ అయినది? 1995 నుంచి ఆ వచ్చే దశాబ్దంలో ఆ 10 years పీరియడ్లో మరి వాళ్ళు ఎంత స్పీడప్ చేసుకోగలిగినారు? ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు ఏం చేయగలిగింది? ఆ రోజు కేంద్ర ప్రభుత్వము మరి తెలుగుదేశం పార్టీ సపోర్టుతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. మరి ఎందుకు గాను ఇది ఆపలేకపోయినారు, ఎందుకు గాను మనకు న్యాయం చేసుకోలేకపోయినారు అనేది ఈరోజు మనము గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు అక్కడ గమనించినట్లయితే కర్ణాటకలో కర్ణాటక జల నిగమం పెట్టేసి చిన్న 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 ప్రతి ఒక్కటి, ఇప్పుడు ఉదాహరణకు కృష్ణా నది మీద కృష్ణ, మలప్రభ, ఘటప్రభ, భీమా ముఖ్యమైన ఉపనదులు. మరి మలప్రభ మీద, ఘటప్రభ మీద, భీమా మీద మనం గమనించినట్లయితే ప్రతి ఊరికి కూడా ఒక చిన్న బండు, ఒక చిన్న డ్యాము, ఒక చిన్న బ్యారేజ్. ఇదంతా కూడా ఆ ఊరు వాళ్ళు ఎవరైతే నది ఆనుకొని ఉన్నారో వాళ్ళ కాంట్రిబ్యూషన్తో పాటు ప్రభుత్వం కూడా కర్ణాటక జల నిగమం పెట్టేసి చిన్న 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 బండ్లు కట్టడం జరిగింది. మరి పెద్ద ప్రాజెక్టులు కట్టడం జరిగింది. అక్కడ హిడకల్ అయితేనేమి, మరి సౌదత్తి అయితేనేమి, ఇటువంటి ప్రాజెక్టులన్నీ కట్టినారు. మరి నీటిని రావాల్సిన దానికంటే ఎక్కువ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో తీసుకునే దానికి వాళ్ళు అన్ని రకాలకు కూడా వాళ్ళు ప్రయత్నం చేసినారు, కొంతవరకు సక్సెస్ కూడా అయినారు. మరి ఇక్కడ మన రాష్ట్రం ఏం జరిగిందని, ఏం చేసిందనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మరి తెలుగుదేశం ప్రభుత్వము, ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇదే కేంద్ర ప్రభుత్వము మరి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం మరి పార్టీ మీద ఆధారపడి ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రము అన్యాయం జరిగింది, తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు కింగ్ మేకర్ కాదా? ఆ రోజు కేంద్ర ప్రభుత్వము మీ వలన కాదా ఉన్నది? మరి ఈరోజు గమనించినట్లయితే మరొక్కసారి కూడా చరిత్ర రిపీట్ అవుతూ ఉంది. ఈరోజు పైన మన ఎగువ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము కొత్త ప్రాజెక్టులు టేకప్ చేయడం జరిగింది. మరి పాలమూరు రంగారెడ్డి పథకం అనేది ఒకటి, దిండి పథకం అనేది ఒకటి. ఇవన్నీ కూడా పాలమూరు రంగారెడ్డి పథకము దాదాపు 90 TMC, దిండి పథకము దాదాపు 30 TMC, రెండు కలిసి దాదాపు 120 TMC లిఫ్ట్ ద్వారా వాళ్ళు వాడుకోబోతున్నారు నీళ్లు. ఎక్కడి నుంచి? కృష్ణా నది నుంచి, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి. మరి ఇది ఎప్పుడండి వాళ్ళు శంకుస్థాపన చేసిండేది? దీనికి జూలై 2015. జూలై 2015 నుంచి ఈరోజు దాదాపు ఒక సంవత్సరం కావస్తూ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది దీని పట్ల అంటే, ఏదో ఒకటి ఎప్పుడో ఉత్తరం రాసినామని చెప్పేది తప్పితే ఏదన్నా కాంక్రీట్గా ఏమన్నా చేశారా? ఈరోజు ఈ అన్యాయం అనేది, ఈ దుర్మార్గమైన చర్య ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వెలుగు తీసి ఇది ప్రజలందరికీ ఎడ్యుకేట్ చేసి వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లను తెలియపరిచి మరి కేంద్రానికి అందరికీ తెలియపరిచే ఒక స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు సడన్గా మేము కూడా చూస్తూ ఉన్నామని చెప్పి ముందరకు వస్తారు. ప్రతి ఒక్క అంశం అండి. అనంతపురం జిల్లాలో కరువు దాదాపు 40 మంది చనిపోయినారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత, మొదలుపెట్టిన తర్వాత ఆ రోజు ముందుకొచ్చి చెప్తారు మేము కూడా కాంపెన్సేషన్ ఇస్తామని. ఇంతవరకు కూడా చెప్పిన కాంపెన్సేషన్ చెప్పిన వ్యక్తులకు అందిందా లేదా అని కూడా ఒక ప్రశ్ననే. మరి ఈరోజు పాలమూరు రంగారెడ్డి పథకం కానీ, ఈరోజు మనం దిండి పథకం కానీ మనం గమనించినట్లయితే ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్స్ మీద ఆధారపడిన పథకం. మరి శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు మెయింటైన్ అయితేనే కృష్ణా డెల్టాకు కానీ మరి ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ నీళ్ళు అందేదానికి అవకాశం ఉంది, ప్రకాశం జిల్లా వెలిగొండ కూడా. అయితే 854 ఉంటే కూడా సమృద్ధిగా పూర్తిగా అందేదానికి అవకాశం లేదు. సమృద్ధిగా పూర్తిగా అందాలంటే దాదాపు 870 అడుగులు రావాలి. మరి ఈ పరిస్థితుల్లో 1996లో ఒక్కసారి ఇదే చంద్రబాబు నాయుడు గారు 854 నుంచి 834 తగ్గడం జరిగింది. ఆ తర్వాత 2005 తర్వాత రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్ట్స్కు ఓవరాల్గా ఈ 6 జిల్లాల అన్నిటికీ కూడా ప్రకాశం జిల్లాతో కలుపుకొని ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని చెప్పేసి ఆ రోజు మరొక్కసారి ప్రభుత్వం 2006లో ఒక్కసారి 854 పెట్టడం జరిగింది. ఎందుకంటే 854 పెట్టినట్లయితే మరి ఈ 6 జిల్లాలతో పాటు కృష్ణా డెల్టాకు అందరికి కూడా సమృద్ధిగా నీళ్లు ఉంటాయనే ఉద్దేశంతో. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో 234కు తగ్గడం జరిగింది. ఈరోజు హంద్రీ నివాస్ సుజల స్రవంతి HNSSకు మరి 840 అడుగులు, 41 అడుగు ఉంటేనే
మరి మలయాళం నుంచి ఈరోజు నీళ్లు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. 834 చేసినట్లయితే ఏ విధంగా హెచ్ఎన్ఎస్ఎస్కు నీళ్ళు ఇవ్వగలుగుతారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రోజు పోవడము, బయట అక్కడ తిరగడము, తిరిగిన తర్వాత మేము కదా హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తి చేసినామని చెప్పడం. మీరండి హెచ్ఎన్ఎస్ఎస్కు జిఎన్ఎస్ఎస్కు కేటాయింపులు శంకుస్థాపన చేసిన తర్వాత కేటాయింపులు ఎంతండి? మీ 10 సంవత్సరాల్లో 12 కోట్లు 13 కోట్లు ముష్టిగా ఇచ్చినట్లయితే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 కోట్లు, దాదాపు 1700 కోట్లు, 1500 కోట్లు, 3000 చిల్లర 4000 కోట్లు వెలుగొండ కలుపుకున్నట్లయితే ఇంకా కొన్ని వేల కోట్లు కేటాయింపులు చేసి 90% మరి పూర్తి చేసిన తర్వాత బ్యాలెన్స్ 10% పూర్తి చేసేదానికి ఈ రోజుకి కూడా మీకు స్తోమత లేదు, మీకు ఉద్దేశం లేదు. మీరు మళ్ళా రోజు బయటికి పోయి చెప్పడం మేము ఈ ప్రాజెక్టులన్నీ కడుతున్నాం, పూర్తి చేస్తున్నాం, నీళ్ళు ఇస్తాం, చిత్తూరుకి ఇస్తాం, అనంతపూర్కి ఇస్తాం. ఎక్కడండి ఇది చెప్పేదానికి? చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తా ఉన్నాం, ఎంతవరకు చెప్తా ఉన్నామని ఆలోచన ఉండద్దా? ఈరోజు నిజంగా మీకు శ్రద్ధ ఉన్నట్లయితే ఈరోజు తెలంగాణలో ఏం చేయబోతున్నారు? పాలమూరు రంగారెడ్డి మరి నీటి పథకము, అదేవిధంగా డిండి పథకంలో 120 TMCFT 800 అడుగుల నుంచే తీసుకునేదానికి రెడీ చేస్తూ ఉన్నారు. 834 అడుగుల లెవెల్ ఉంటేనే మనకు నీళ్ళు అందవని చెప్పి మనము భయపడతా ఉంటే అది వాస్తవం అయితే 800 అడుగుల నుంచే పంపింగ్ చేస్తామంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? 2 నెలలు మాత్రము మేము పంపింగ్ చేస్తాము, 1.5 TMC రోజుకు 60 రోజులు మన పాలమూరు రంగారెడ్డి పథకానికి, మరి అర్ధ TMC రోజుకు 60 రోజుల ప్రకారం చొప్పున డిండి పథకానికి, మొత్తం 120 TMC. 120 TMC ఈరోజు 2 నెలలంటే మీరు ఊరికే చూసుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఫ్లడ్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు వరదలు ఉందండి కృష్ణానది ఈ మధ్య కాలంలో? అసలు ఎక్కడైనా ఉందా ఈ మధ్య కాలంలో 60 రోజులు వరద? ఒకవేళ వరద తర్వాత పంపింగ్ చేసినట్లయితే మీరు ఏం చేస్తారో అని చెప్పి అడుగుతా ఉన్నాం. 1 సంవత్సరం అయితే కనీసం మీరు దానికి తగిన ఏ ప్రాజెక్ట్ అయినా కానీ కృష్ణా బోర్డు అనుమతి ఉండాలి, CWC ఉంది, అపెక్స్ కౌన్సిల్ ఉంది. ఎక్కడైనా మీరు ఏదన్నా కనీసము మీరు ప్రయత్నం చేసినట్లు దాఖలాలు ఉన్నాయి ఎక్కడన్నా? మరి ఈరోజు మనం గమనించినట్లయితే పొరపాటునగిన ఇది పర్మిట్ చేసినట్లయితే ఈరోజు కృష్ణా డెల్టా పరిస్థితి ఏమి, ముఖ్యంగా రాయలసీమ పరిస్థితి ఏమి, ముఖ్యంగా ప్రకాశం జిల్లా పరిస్థితి ఏమి? ఈరోజు రాయలసీమకు సాగునీరు వదిలిపెట్టి తాగునీరు కూడా లేని పరిస్థితి, తాగునీరు కూడా ఇబ్బంది కలిగిన పరిస్థితి. ఏం చేస్తూ ఉందండి ప్రభుత్వము? డ్రింకింగ్ వాటర్ గురించి ఏమన్నా ఆలోచన చేస్తూ ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారంటే అయ్యా సాగునీరు లేదు రాయలసీమ కంటే మీరు చెప్పేది ఇంకుడు గుంతలు కొట్టండి అని.